మొదటి సమూయేలు 26వ అధ్యాయం. అంతటా జీఫీలు గిబియాలో సౌలునొద్దకు వచ్చి, దావీదు యోషీమోను ఎదుట హకీలా మన్యంలో దాగియున్నాడని తెలియచేయగా, సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యంలో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యోషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా, దావీదు అరణ్యంలో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యంకు వచ్చెనని విని వేగులవారిని పంపి నిశ్చయంగా సౌలు వచ్చెనని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలంలో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగా, నీతో కూడా నేను వత్తునని అబీషై అనెను. దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా, సౌలు దండు క్రొత్తాలంలో పండుకొని నిద్రపోవుచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేనతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా, దావీదు, నీవతని చంపకూడదు. యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవం తోడు, యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నొందిన వానిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదుము రమ్మని అబీషైతో చెప్పి, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు. ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొక్కడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరంగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్య చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు, అబ్నేరు, నీవు మాటలాడవా అని కేక వేయగా, అబ్నేరు కేకలు వేసి, రాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీలలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలం కాదు. నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలినవానికి నీవు రక్షకంగా నుండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీలబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే గదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీ దేశమును విడిచి అన్యదేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరంగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణం నొందకపోదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. అంతటా సౌలు, నేను పాపం చేస్తిని. ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియంగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా, దావీదు, రాజా, ఇదిగో నీ ఈటె నా యొద్దనున్నది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చును.
యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం నొందిన వాని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.